హాయ్ హలో అందరికీ నమస్తే. మళ్ళీ ఈరోజు ఈ ఫేస్బుక్లో చూసామండి. ఎవరో పాస్టర్ గారు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని చాలా హేళనగా తక్కువ చేసి మాట్లాడాడు ఎవరో ఒక పాస్టర్ గారు. దయచేసి అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడొద్దండి. దేవుడు ఒక్కడే, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తుంటాం, అందులో తప్పులేదు. కానీ ఎవరైనా సరే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పిచ్చి పిచ్చిగా నోటుకొచ్చినట్టు సుప్రభాతాన్ని నువ్వెవడోరా, సుప్రభాతాన్ని నువ్వు అవహేళన చేస్తావా? సుప్రభాతాన్ని నువ్వు పిచ్చి పిచ్చిగా హేళన చేసి తక్కువ చేసి మాట్లాడతావా? ఖబర్దార్, జాగ్రత్త. మేము ఎప్పుడు కూడా ఏ దేవుని కూడా చికాగ్గా మాట్లాడటం కానీ అవమానించడం కానీ లేదు. అలాంటప్పుడు నువ్వెవడోరా వెంకటేశ్వర స్వామి వారిని అవహేళనగా మాట్లాడతావు? జాగ్రత్త. ఇది ఏ ఊరో ఎవరో మాకు తెలియదు, కానీ రెండోసారి ఎప్పుడు కూడా అలాగే ఎప్పుడు మాట్లాడొద్దు. ఏ దైవాన్ని కూడా మాట్లాడొద్దు అలాగా. జాగ్రత్త. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరనుకున్నావు? కలియుగ దైవం. అలాంటి కలియుగ దైవాన్ని నువ్వు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని తీసుకొని అవహేళన చేస్తావా? ఖబర్దార్, జాగ్రత్త. అలాంటి మాటలు ఏ దైవం మీద ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. జాగ్రత్త. రెండోసారి ఇది రిపీట్ అయిందనుకో, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఖబర్దార్, జాగ్రత్తగా మాట్లాడు. నమస్తే.